రాజమండ్రిలో కార్పొరేట్ క్రికెట్ కప్ 2025ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ ప్రధాన స్పాన్సర్ సోను సాఫ్ట్వేర్ సొల్యూషన్ వ్యవస్థాపకులు సీఈఓ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కప్ లోగోను ఆవిష్కరించారు. అలాగే టీం డ్రా తీసి 3 గ్రూపులుగా విభజించారు. ఈ పోటీలు ఎస్పీ గ్రౌండ్ లో జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. అనంతరం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ ఈ పోటీలలో 15 టీంలు తలపడుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నెక్స్ట్ లెవెల్లో 20 టీంలతో నిర్వహిస్తామని ప్రకటించారు. తనకు చదువుకునే రోజుల నుంచి క్రీడలంటే చాలా ఇష్టమని, అందుకనే క్రీడాకారులను ప్రోత్సహిస్తానని ఆయన అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యానికి దోహదపడతాయని, క్రీడాకారులు మంచి ఫిట్నెస్ కలిగి ఉంటారని ఆయన అన్నారు. తాను అమెరికాలో సంస్థను నిర్వహిస్తున్న తన సొంత ఊరు రాజమండ్రిలో కూడా ఈ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు చేసి పేద వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము చెప్పారు. తాను క్రీడాకారులను, కళాకారులను ప్రోత్సహిస్తానని చెప్పారు. సినిమాలు కూడా నిర్మిస్తున్నట్లు డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. ఒక సినిమా నిర్మిస్తే 4,000 మందికి ఉపాధి కలుగుతుందని ఆయన అన్నారు. నవంబర్లో జరిగే ఫైనల్ మ్యాచ్కు తాను అమెరికా నుంచి వస్తానని ఆయన తెలిపారు. నిర్వాహకుడు బాలాజీ కార్పొరేట్ సంస్థల నుంచి క్రికెట్ టీం కెప్టెన్లు హాజరయ్యారు. ఇటువంటి ప్రయోగాన్ని చేయడం అన్నది ఆల్రెడీ చేస్తున్నారు. బట్ ఈ రోజుది 15 టీమ్స్ వచ్చినాయి దీంట్లో. బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ 20 టీమ్స్ వస్తాయి, మనం 25 టీమ్స్ వస్తాయి. అంటే ఇది ఈ ఆర్సీసీ కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళాలన్న తప్పలో నేనున్నాను, ఆయన ఉన్నారు. స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్. అందరూ చెప్తున్నాను, కంటిన్యూ టు సపోర్ట్ యువర్ ఆర్సీసీ కప్. రాజమండ్రి రాష్ట్రుడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే దాని నాట్ డూయింగ్ జస్టిస్ టు మై కమ్యూనిటీ. ఎంతోమంది ఎంకరేజ్ చేద్దాం. స్పోర్ట్స్ అన్నది నా ఏజ్ ఎవరు మరి నా ఏజ్ ఎవరు చెప్పగలరా మీరు? కార్పొరేట్ కప్ సీజన్ 3 అండి ఇది. ఈరోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం. సో ఈ మొత్తం 15 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో మొత్తం 36 మ్యాచెస్ జరుగుతాయండి. ఎస్పీ గ్రౌండ్స్లో జరుగుతుంది, మన రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్లో 36 మ్యాచ్లు జరుగుతాయి. ప్రతి శనివారం, ఆదివారం 2 మ్యాచ్లు, అంటే ప్రతి వీకెండ్ 4 మ్యాచ్లు జరుగుతాయి. అట్లాగా 9 వారాలు జరుగుతాయండి. మనకి అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్తో ఒకసారి మాట్లాడి. సో ఇది హాలిడే టైంలోనే జరుగుతుంది, వీకెండ్ ఆర్ హాలిడే. సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం 36 మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి. ప్రతి టీంకి మనం కలర్ జెర్సీ ఇస్తాం. 3 పూల్స్ ఉంటాయండి, 5, 5, 5, మొత్తం 15 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీము 4 టీమ్స్తో 4 మ్యాచ్లు ఆడతాయి. అలాగా ప్రతి టీం 15 టీంలు కూడా అందరూ 4 మ్యాచ్లు ఆడతారు. అక్కడి నుంచి సూపర్ 6 వెళ్తుందండి. అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫైర్ రౌండ్ ఉంటుంది, రన్నర్ ఉంటారు.